ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నిన్న సీతాయనంలో మనం సీతామాత ఒక ఆలయంలో మరి ఆ శ్రీరామచంద్రమూర్తిని కలుసుకోవటం, వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నాక అలాగా మౌనంగా ఉండిపోవటం, వాళ్ళు బాహ్యంగా ఉన్న వాళ్ళు వెంటనే అంతర్లోకంలో ప్రాణవాయు లోకంలోకి వెళ్ళిపోవటం మనం తెలుసుకున్నామండి. కాకపోతే ఇదంతా తెలుసుకున్న సునైనా మాత అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని జనక మహారాజునిని సీతామాతను అడిగితే వాళ్ళేమో సమాధానం చెప్పరండి. మౌనంగా ఉంటారు. అందువల్ల ఆమె వెళ్ళిన మీనాక్షిని, రోహణ్‌ని, సోమని వీళ్ళందరిని అడుగుతున్నప్పుడు అప్పుడు రోహణ చెప్తది. ఆయన భుజాలు, చేతులు వజ్రాల్లాగా ఉన్నాయని. ఉష మాట్లాడుతూ చెప్తుందండి. ఏమంటే అంతటి సౌందర్యం నేనెప్పుడూ చూడలేదు, వినలేదు అని కూడా చెప్తుంది. ఆ క్షణం మాత్రం ఏంటంటే ఆయన ముఖం చూసినప్పుడు పరిపూర్ణంగా రూపొందిన ముఖ కవళికలు తీర్చిదిద్దునట్లుగా ఉన్నాయి అనిపించిందంట ఉషకి. సునైన మాత ఆమెను మరింత వివరణ కోసం నొక్కి అడిగిందంట. కానీ ఆమె ఇంకేమీ చెప్పలేకపోతదండి. "నువ్వేమంటావు మీనాక్షి" అని సునైన మాత అడుగుతుందండి. "నేనప్పుడు అక్కడ లేనని చెప్పటానికి విచారిస్తున్నానమ్మా" అంటది. ఎందుకంటే మీనాక్షి అప్పుడు అక్కడ లేదండి. సోమ వైపు తిరిగి ఆతృతతో "అతనెలా ఉన్నాడు? నీకేమనిపించింది?" అని అడుగుతుంది. సోమేమో ఏమి బదులు ఇవ్వకపోయేసరికి మహారాణి మళ్ళీ అడుగుతుందండి. "చెప్పు సోమ, వాళ్ళందరూ రాకుమారులో పెద్దవాడైన రాముని గురించి చెప్తున్నట్లున్నారు. అతను నీకెలా కనిపించాడు" అని. ఎంతైనా తల్లి మనసు కదండీ! అడుగుతుందనమాట. అప్పుడు సోమ ఏమంటదంటే, "మహారాణి నన్ను మన్నించండి. మీ ప్రశ్నలకి ఎలా జవాబులు చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు" అంటుందండి. ఎందుకంటే, ఆయన రూపం నుంచి వెలువడుతున్న కాంతి ఏదైతే ఉందో, అది సోమని గుడ్డిదని చేసేసిందంటండి. ఆ కాంతి ఎంతో తీవ్రంగా ఉండి, అసలా వీణ సోమ ఆయన వంక చూడలేకపోయిందంట. ఆ కళ్ళు వేరే వైపుకు తిప్పుకోవాల్సి వచ్చిందంట అండి. అబ్బా! అసలు చూడండి. మాత తన భోజన పదార్థాలన్నీ పక్కన పెట్టి మాటలన్నీ వింటూ ఉందండి. అప్పుడు సీతామాతే హఠాత్తుగా కల్పించుకుంటూ నవ్వుతూ సోమ కూడా నేను చూసిందే చూస్తుంది కానీ సోమ నువ్వు ఆ కాంతిలోకి స్థిరంగా చూడటం నేర్చుకోవాలి అని చెప్తుందండి. సోమ కూడా సీతామాత ఏదైతే చూస్తే అదే చూస్తుందంట. కానీ స్థిరంగా చూడటం అనేది నేర్చుకోవాలంటండి. అలా చేస్తే సీతామాత చూసినట్లే నువ్వు కూడా ఆయన రూపాన్ని చూసి ఉండేదానివి కదా అని సీతామాత సోమతో అంటుందండి. ఎప్పుడూ కాంతి నుంచి దూరంగా చూడకు. ఏదైనా కాంతి కనపడితే ఇప్పుడు మనకి సూర్యుడు కనిపిస్తాడండి. ఆ సూర్యుడి వెలుగుని మనం చూడలేకపోతాం. కానీ బలవంతంగా, స్థిరంగా మనం అలాగే చూస్తే చూడండి మనకక్కడ ఎన్నో రకాలుగా కనిపిస్తాడు ఆ సూర్యుడు. ఆ వైబ్రేషన్ తెలుస్తది మనకి. ఆ కాంతి లోపల ఏముందో ఆ రూపాన్ని మనం దర్శించగలుగుతామండి. మనం ఏది చూసినా తర్వాత ఎక్కడ చూసినా గూడా ఆ రూపమే మనకి కనపడుతుంది గదా! అలాగే చెప్తుందండి సీత కూడా. అక్కడ సీత ఎందుకు అంటుందంటే, నేను గూడా తిరిగి ఉండేదాన్ని కాదు కానీ, ఆయన్ని మళ్ళీ చూసినప్పుడంటండి, ఆయన రూపాన్ని, మానవ రూపాన్ని చూసాను మాత అని సోమ చెప్తుందంట. సునయన మాత వైపు చూస్తూ ఆమె చెప్తుంది. ఎందుకంటే, ఆయన్ని ఎలా వర్ణించాలో కూడా సోమకు తెలియట్లేదు నిజంగా. ఆయన శక్తి గురించి రోహణ చెప్పింది మాత్రం చాలా వాస్తవం అంటుందండి. ఎందుకంటే, ఆయన మన మహారాజు అంత పొడవైతే లేడు కానీ, ఛాతీ విశాలంగా ఉండి, ప్రతి కండరము కూడా దృఢంగా ఉంది అని చెప్తుంది. అలాగే ఆయన సౌందర్యం గురించి ఉష చెప్పింది కూడా నిజమే. ఎందుకంటే ఆయన ముఖ కవళికలు ఎంతో తీర్చిదిద్దినట్లున్నాయి. పొడవైన, సన్నగా చెక్కినట్లున్న ముక్కు, నిండైన పెదవులు, ఆయన మేని ఛాయ మాతను వలె అసలెలా ఉందంటే మాత ఎలా ఉందంటే అదే రంగులో ఉంది అని చెప్తుంది. కానీ కొంత బంగారు వర్ణం కలిసినట్లు ఉందంటండి. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా భుజాల వరకు ఉన్నాయంట. ఆయన నడకలో హుందాతనం ఉంది. ఆయన కళ్ళు వర్ణనాతీతంగా మన యొక్క సీతామాత కళ్ళ వలె ఉన్నాయి అని గూడా చెప్తుందండి. ఆ మాటలకు సీత నవ్వి, "సోమ నువ్వు ఆయన బాహ్య రూపాన్ని మాత్రమే వర్ణించావు" అని చెప్తుందండి. అంతర్ రూపాన్ని వర్ణించట్లేదని చెప్తుంది. సోమ కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి, ఆ తర్వాత ఆయన అలా కనిపించారు. అందువల్లే నేనలా చెప్తున్నాను అంటుందండి. ఎంతో కలుపుగొలుపుగా అనేక మంది రాకుమారుల్లాగా అతిశయంతో దూరంగా అనిపించకున్నానండి. మనకు చెందినట్లు నమ్రతగా ఉన్నారనట్లు. అయితే ఆయన వర్ణించడం అసాధ్యం అని చాలా నిదానంగా చెప్తుందండి సోమ.
సీత తన తల్ల వైపు తిరిగి, అమ్మ ఆయన ప్రతి ఒక్కరికి వేరుగా కనిపించారు. ఇక నీకెలా కనిపిస్తాడు నువ్వే చూసి తెలుసుకో అని చెప్తుందండి. అంటే యద్భావం తద్భవతి. మన మనస్సులో ఏదైతే ఉందో అదే విధంగా ఆ శ్రీరామచంద్రమూర్తుడు మనకు కనిపిస్తాడంటండి. అంతేగాని ఆయన అందరికీ ఒకేలాగా కనిపించడని ఇక్కడ మనకి సీతామాత చెప్తుందండి. ఇలా వాళ్ళిద్దరూ చర్చించుకుంటూ ఉండగా మీనాక్షికి ఇంతకుముందు జరిగిన సంభాషణ ఒకటి జ్ఞాపకం వచ్చిందంట. అదేంటంటే అయోధ్య రాకుమారులు నిధులకు రాకముందండి ఒకనాటి రోజు రాత్రి భోజనాల వద్ద సునైన మాత అండి శ్రీరాముని యొక్క విజయాల గురించి, ఆయన యొక్క ధైర్య సాహసాల గురించి, తాటకి అనే రాక్షసిని చిన్నప్పుడు సంహరించడం గురించి చెప్తూ ఉండగా, సీతామాత ముఖంలో కోపం కదలాడిందంట. అది చూసి మహారాజు ఎందుకలా నిరసిస్తున్నావు సీత అని కూడా అడిగారంటండి. మరి దానికి ఆమె ఏమంటుంది అంటే, అంతటి హింస అవసరమా? అందులోనూ ఒక స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం ప్రకృతి నియమాలకు విరుద్ధం కాదా అని సీతామాత అడుగుతుందండి. అందరి కళ్ళు ఆశ్చర్యంగా మాత వైపు తిరుగుతాయి. అయితే మహారాజు స్థిరంగా చెప్తున్నాడు. నేను రాముడు చేసిన ఏ చర్యను ఎన్నడూ కూడా ప్రశ్నించను అంటున్నాడు. ఎందుకంటే ఆయన చేసిందంతా మొత్తం ప్రాంతం కోసమే. అంటే ఆయన చేసింది కరెక్టే అని చెప్తున్నట్టే ఉంది మరి. చూద్దామండి. కానీ సీతామాత రెట్టించదు కానీ ఈ మాటలతో మాత్రం ఆమె అసలు ఏమాత్రం సంతృప్తి పొందదండి. ఎందుకు అంటే భర్త గౌతమ మహర్షితో శపించబడిన అహల్యకు రాముడు విముక్తి కలిగించాలి కదండి. దాని వైపుకి టాపిక్ అంతా మరుస్తాడండి. ఎందుకంటే ఈ కథ చాలా ప్రాచుర్యంలో ఉంది, మనందరికీ తెలిసిందే కదా. సౌందర్యవతి నేను అహల్యను దేవతల రాజైన ఇంద్రుడు ఎలా వంచనతో లోబర్చుకున్నాడో మనకందరికీ తెలుసండి. ఆ విషయం తెలుసుకున్న గౌతముడు ఏం చేస్తాడండి, అమాయకురాలైన అహల్యను రాయిగా మారమని శపిస్తేస్తాడు కదా. విదేహలోని ఏ ఋషికి అంటే ఆమె ఉన్న రాయి వద్దకు వెళ్ళి విముక్తి కలిగించే ధైర్యము శక్తి లేదనమాట. ఆ శాపాన్ని వెనుకకు తిప్పే శక్తి ఎవరికి ఉంటుంది సీత అని జనక మహారాజు అడుగుతారనమాట. మిగతాది రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.